కన్న తల్లికి మాతృభూమికి సేవ చేయాలని ప్రతి ఒక్కరికి ఉంటుంది. భారతదేశంలో పుట్టిన ప్రతి ఒక్కరికి కూడా ఇండియన్ ఆర్మీలో పనిచేయాలని కసి ఖచ్చితంగా ఉంటుంది. కానీ ఆ అవకాశం కోసం ఎదురు చూసే పరిస్థితి. కానీ ఇప్పుడు అలాంటి అవకాశమే మన ఇండియన్ ఆర్మీ కల్పిస్తుంది. ఈ నెల 12వ తేదీ నుండి జూన్ 10వ తేదీ వరకు ఇండియన్ ఆర్మీలో సేవ చేసే అవకాశాన్ని కల్పిస్తుంది. దీనికోసం ఇప్పటికే దేశవ్యాప్తంగా యువతంతా కూడా పోటీ పడుతున్నారు. దీనికి అవకాశం కూడా 42 ఏళ్ళు లోపు మీకు కానీ ఖచ్చితంగా ఉంటే మాత్రం ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోమని చెప్పి ఇప్పటికే చెప్పడం జరుగుతుంది. కేవలం 18 సంవత్సరాల నుండి 42 సంవత్సరాల వయసులోపు వారు ఎవరైనా సరే ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలి. డిగ్రీ చదివి ఉండాలని చెప్పడం జరిగింది. మనకు తెలుసు, ఇప్పటికే సినిమాలో నటిస్తే హీరో అయిపోరు ఎవరు కూడా. దేశం కోసం ఒక్కరోజైనా సరే పోరాడితే చాలు వాళ్ళు హీరో కింద పిలుస్తారు అందరూ. ఆ అవకాశాన్ని ఇప్పుడు మన భారతదేశం కల్పిస్తుంది. ఇండియన్ ఆర్మీలో సేవ చేసేందుకు రమణమని పేరు పిలుస్తుంది. ఈ అవకాశం వినియోగించుకోమని చెప్పగానే ఇప్పటికే లక్షలాది మంది అప్పుడే దీనికోసం అప్లై చేస్తూనే ఉన్నారు. సో మీకు తెలుసు, ఇప్పుడు ఆల్రెడీ మన భారతదేశానికి పాకిస్తాన్కి వార్ జరుగుతుంది. శత్రువులు మనపై కవ్వింపు చర్యలు చేస్తూనే ఉన్నారు. టీవీలో చూస్తుంటే మన ప్రతి ఒక్కరికి కూడా ఎట్టి పరిస్థితుల్లో కూడా మనం కూడా ఆ పొజిషన్లో ఉంటే ఆ ముష్కరుల్ని పై దాడి చేసి హతమార్చాలన్న కసి మనలో ప్రతి ఒక్కరికి కూడా పుడుతూనే ఉంటుంది. కానీ ఇప్పుడు ఆ అవకాశం రియల్గా కల్పిస్తుంది. ఖచ్చితంగా మే 12వ తేదీ నుంచి జూన్ 10 వరకు కూడా ఈ అవకాశాన్ని వినియోగించుకోమని చెప్పి ఇండియన్ ఆర్మీ చెప్తోంది. 18 ఏళ్ళ వయసు నుండి 42 ఏళ్ళ వయసు ఉంటే చాలు. దీనికి అర్హత డిగ్రీ చదివి ఉండాలని చెప్పడం జరిగింది. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోమని చెప్పడంతో ఆ అవకాశాలు కూడా కల్పిస్తున్నారు. అలాగే దీనికి సంబంధించి ఆన్లైన్ ఎగ్జామ్ కూడా జూన్ 20వ తేదీని నిర్వహిస్తున్నారు. దీని కనుక దేశ ప్రజలు పౌరులంతా కూడా అవకాశం ఉంటే, మీరు దీనికి అర్హత పొంది ఉంటే మాత్రం ఖచ్చితంగా ఈ అవకాశం సద్వినియోగం చేసుకోవాలని కోరుతున్నాం.